సెప్టెంబర్ 18, 2016 ఉదయం 5:30 జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి చెందిన 4 అంతర్జాతీయ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని ఉరీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న మన ఇండియన్ ఆర్మీ క్యాంప్స్ దగ్గరలో ఉన్న ఫెన్సింగ్ని కత్తిరించి మన ఇండియన్ ఆర్మీ క్యాంప్స్లోకి ప్రవేశించారు. ఎవరికి అనుమానం రాకుండా మన ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని మన ఇండియన్ ఆర్మీలో కలిసిపోయారు. వాళ్ళు మన ఇండియన్ ఆర్మీలోకి ప్రవేశించిన కొన్ని నిమిషాల తర్వాత మన భారత సైనికులు నిద్రపోతున్న క్యాంప్స్ పైన 17 గ్రెనేడ్స్ వరుసగా విసిరారు. అప్పటిదాకా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా భయంకరంగా మారింది. ఉగ్రవాదులు వాళ్ళ దగ్గర ఉన్న AK-47 గన్స్తో మన భారత సైనికులపైన విరుచుకుపడ్డారు. మన సైనికులపైన బాంబులు విసిరారు. అక్కడ మన సైనికులతో పాటు మన సైనికులకి వంట చేస్తున్న వంటతను, మన సైనికులకి ఎయిర్ కట్ చేసే బార్బర్ వీళ్ళందరూ మరణించారు. ఆ ఉరీ అటాక్లో 17 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. 30 మందికి పైగా సైనికులు గాయపడ్డారు. ఫైనల్గా మన సైనికులు ఆ 4 ఉగ్రవాదుల్ని చంపేశారు. ఉరీ అటాక్ జరిగిన రోజు ప్రతి భారతీయ సైనికుల్లో ఒక కసి, ఒక ఆవేదన. ఉరీ అటాక్ జరిగిన తర్వాత రోజు రాత్రి మన కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టింది. దానిలో మన కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే సర్జికల్ స్ట్రైక్. ఇదివరకు పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు ఇండియాపై దాడులు చేసేవాళ్ళు. కానీ ఇండియా వాటిని మౌనంగా భరించేది. మన నిశ్శబ్దాన్ని చేతగానితనంగా తీసుకొని ఇండియాపై వరుసగా దాడులు చేస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకి ఇండియా చెక్ పెట్టాలని అనుకుంది. ఉరీ అటాక్ జరిగిన రోజు తర్వాత నుంచి భారత్ సర్జికల్ స్ట్రైక్ మీద వర్క్ చేయడం మొదలుపెట్టింది. అసలు సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి? ఒక దేశం యొక్క సైన్యం ఎవరైతే శత్రువుల్ని చంపాలని అనుకుంటున్నారో ఆ శత్రువులు ఎక్కడున్నారో గుర్తించి ఆ శత్రువులు చుట్టుపక్కల ఉండే ప్రదేశాలకు కానీ అక్కడ మనుషులకు కానీ ఎలాంటి హాని జరగకుండా కేవలం శత్రువుల పైన దాడి చేసి వాళ్ళని చంపి తిరిగి వాళ్ళ దేశానికి తిరిగి రావడాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటారు. భారతదేశం చిన్నగా ఉరీ అటాక్కి ఎవరు ప్లాన్ చేశారో తెలుసుకుంది. ఉరీ అటాక్కి ప్లాన్ చేసిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఏ ప్రాంతంలో ఉన్నారు అనే దాన్ని ఇండియా డ్రోన్స్ సహాయంతో తెలుసుకుంది. శత్రువులకి ఎలాంటి అనుమానం రాకుండా ఇండియన్ ఆర్మీ రోబాట్స్ని ఉపయోగించింది. ఈ రోబాట్స్ డ్రోన్స్ అనేవి చూడడానికి పక్షుల్లాగా ఉంటాయి. శత్రువులు వీటిని డ్రోన్స్ అని గుర్తించలేరు. ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్కి ఈ డ్రోన్స్ని పాకిస్తాన్లోని శత్రువుల్ని చూడడానికి వాడింది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్కి అంతా సిద్ధం చేసుకుంది. దీనికోసం ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో తన హెలికాప్టర్ని దించింది. అందులో నుంచి 70 సైనికులు 8 గ్రూపులుగా విడిపోయి 3 కిలోమీటర్ల దూరం వరకు నడిచి పాకిస్తాన్లోకి అడుగుపెట్టారు. సో మన ఇండియన్ ఆర్మీ దాదాపు 7 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి దాదాపు 50 మంది ఉగ్రవాదుల్ని చంపి మళ్ళీ మన ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ సర్జికల్ స్ట్రైక్లో మన భారత సైనికులు ఒక్కరు కూడా మరణించలేదు. ఈ సర్జికల్ స్ట్రైక్తో పాక్ షాక్కి గురైంది. ఇండియా మొత్తం గర్వంగా ఫీల్ అయింది. అప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్ మీద సుల్తాన్ సినిమా బేస్ చేసుకొని నేను ఒక చిన్న వీడియో చేశాను. ఆ వీడియోని మన ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. సర్జికల్ స్ట్రైక్ జరిగిన కొన్ని నెలల తర్వాత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత అయిన మసూద్ అజర్ మేనల్లులైన తారా రషీద్ ఉస్మాన్లను మన భారత సైన్యం చంపివేసింది. దీనికి ప్రతీకారంగా మసూద్ అజర్ మన భారత సైన్యంపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. సో మన భారత సైన్యం పైన దాడి చేయాలి అని చెప్పి అతని యొక్క రైట్ హ్యాండ్ అయిన గాజీ రషీద్కి మసూద్ అజర్ చెప్పాడు. ఈ గాజీ రషీద్ ఎవరు? ఇతనే పుల్వామా అటాక్కి ప్లాన్ చేసిన వ్యక్తి. ఈ గాజీ రషీద్ అనే అతను ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల దగ్గర శిక్షణ పొందాడు. ఇతను IED బాంబులు తయారు చేయడంలో వాటిల్ని అమర్చడంలో ఎక్స్పర్ట్. ఇతను 2008లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. అతను చేరిన కొంతకాలానికి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అయిన మసూద్ అజర్కి దగ్గరయ్యాడు. ఇతడు మన సైన్యం పైన ఆత్మాహుతి దాడి చేయించాలని నిర్ణయించుకున్నాడు. మన భారత సైన్యం పైన ఆత్మాహుతి దాడి చేయించడానికి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు. అతని పేరే అదిల్ అహ్మద్ షా. ఇతను ఇండియాలో పుల్వామా జిల్లాలోని గాంధీబాగ్కి చెందినవాడు. ఇతను 11వ తరగతి చదువుతున్నప్పుడు మన కాశ్మీర్ పోలీసులు ఇతన్ని ఏదో ఒక కేసులో వేధించారు అని చెప్పి ఇతను మన కాశ్మీర్ పోలీసులపై పగపట్టాడు. ఇతను మార్చి 19, 2018లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఈ గాజీ రషీద్ అదిల్కు 6 నెలలు ఆత్మాహుతి దాడిపైన ట్రైనింగ్ ఇచ్చాడు. ఇతను డిసెంబర్ 2018లో ఇండియాలోని పుల్వామాలోకి రహస్యంగా ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచి పుల్వామా అటాక్కి ప్లాన్ చేస్తూ ఉన్నాడు.
పుల్వామా అటాక్కి 10 రోజుల ముందు ఆ పుల్వామా అటాక్ జరిగే ప్లేస్కి 10 కిలోమీటర్ల దూరంలో ఒక ఇంటిని అదిల్ అద్దెకి తీసుకున్నాడు. ఫిబ్రవరి 14, 2019 భారతదేశం మొత్తం ప్రేమికుల రోజు జరుపుకుంటుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ అదిల్ జాతీయ రహదారి పక్కనున్న రోడ్డుపైన బాంబులతో నిండిన కారుతో రెడీగా ఉన్నాడు. అప్పుడే సెలవులు ముగించుకొని డ్యూటీలో జాయిన్ అయిన 2500 జవాన్లు 78 వాహనాల్లో జమ్మూ శ్రీనగర్ హైవే పైన వెళ్తున్నారు. జవాన్లు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న అదిల్ జాతీయ రహదారి వెక్కి జవాన్లు వస్తున్న కాన్వాయ్ వైపు వెళ్ళసాగాడు. దగ్గరగా మధ్యాహ్నం 3:30 గంటలకి శ్రీనగర్ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో పుల్వామాలోని అవంతిపుర దగ్గర మన జవాన్లు ప్రయాణిస్తున్న 78 వాహనాలలో 5వ వాహనాన్ని ఢీకొన్నాడు. అతను ఢీకొన్నప్పుడు ఆ కారులో ఉన్న అత్యంత పవర్ఫుల్ బాంబు పేలి ఆ కాన్వాయిలో ఉన్న మన భారత జవాన్లు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం మన జవాన్ల రక్తంతో తడిసిపోయింది. ఈ వార్త విన్న ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోయింది. ఎంతోమంది వాళ్ళ సోషల్ మీడియా పోస్ట్ రూపంలో వాళ్ళ ఆవేదనని తెలియజేశారు. సో మరికొంతమంది రోడ్డుపైకి వచ్చి వాళ్ళ నిరసనని తెలియజేశారు. ఆ రోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఉగ్రవాదులు మన జవాన్లపైన దాడి చేసి పెద్ద తప్పు చేశారని, వాళ్ళు సరైన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి ఇండైరెక్ట్గా పాకిస్తాన్ని హెచ్చరించారు. ఫిబ్రవరి 14, 2019 భారతదేశం మొత్తం మరణించిన వీర జవాన్లకి నివాళులు అర్పించారు. ఫిబ్రవరి 15, 2019 కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించింది. అక్కడ వైమానిక దళాధిపతి బీరేందర్ సింగ్ ధనోవా గారు ఒక ప్రతిపాదనని ప్రభుత్వం ముందు తీసుకొచ్చారు. అదే సర్జికల్ స్ట్రైక్ 2. పుల్వామా అటాక్ జరిగిన తర్వాత అటాక్ మేమే చేయించామని చెప్పి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఒక వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో అదిల్ మన భారత సైనికుల్ని చంపడం వల్ల తాను స్వర్గానికి వెళ్తానని చెప్పుకున్నాడు. పుల్వామా అటాక్ జరిగిన కాడ నుంచి భారతదేశం పాకిస్తాన్ పైన విరుచుకుపడింది. పాకిస్తాన్కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేసింది. పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని సరుకులపైన సుంకాన్ని 200% పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పాకిస్తాన్లో పండే పంటలకు మన దేశం నుంచి వెళ్లే సింధు జలాలు అధిక పాత్ర పోషిస్తాయి. భారత్ పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్కి సింధు జలాల నీళ్లు ఆపివేసింది. పుల్వామా అటాక్కి సూత్రధారి అయిన గాజీ రషీద్ని చంపివేసింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారతదేశంలో మరికొన్ని బాంబ్ బ్లాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి ఇండియన్ నిఘా వర్గాల నుంచి ఇండియన్ ఆర్మీ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని సర్జికల్ స్ట్రైక్ 2కి సిద్ధమైంది. ఇంకొక పక్క పుల్వామా అటాక్ జరిగిన తర్వాత ఖచ్చితంగా భారత్ తమపై దాడి చేస్తుందని ఉగ్రవాదులు గ్రహించి ఎల్ఓసికి దగ్గరలో ఉన్న ఉగ్రవాద శిబిరాల్లోని ఉగ్రవాదులు బాలాకోట్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు అని చెప్పి ఇండియా నిఘా వర్గాలు ఇండియన్ ఆర్మీకి తెలియజేశాయి. ఈ బాలాకోట్ అనేది ఉగ్రవాదులకి అడ్డా. 2001లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల పైన దాడులు చేస్తున్నప్పుడు ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాక్ ఆక్రమించిన కాశ్మీర్లోని బాలాకోట్కి వాళ్ళ స్థావరాలు మార్చుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం ఉగ్రవాదులకి పుట్టిల్లులాగా మారింది. అక్కడే ఉగ్రవాదులకి శిక్షణ ఇవ్వడం, యువతని ఉగ్రవాదంలోకి దించడం, ఇలా అనేక కార్యకలాపాలు ఈ ప్రాంతం నుంచి కొనసాగుతూ ఉంటాయి. పాకిస్తాన్లోని బాలాకోట్లో జైషే మహమ్మద్ చెందిన భారీ ఉగ్రవాద శిబిరం ఉన్నట్లు 15 ఏళ్ల క్రితమే అమెరికా గుర్తించింది. ఇప్పుడు ఆ బాలాకోట్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను సర్జికల్ స్ట్రైక్ 2కి టార్గెట్గా ఇండియా వైమానిక దళం పెట్టుకుంది. ఆ బాలాకోట్తో పాటు ముజఫరాబాద్, చకోటి ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేయాలని భారత్ నిర్ణయించుకుంది. ఎల్ఓసి నుంచి బాలాకోట్ 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముజఫరాబాద్ 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చకోటి 52 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎల్ఓసి అంటే భారత్ పాకిస్తాన్ని విభజించే రేఖ. ఈ సర్జికల్ స్ట్రైక్ 2కి మెయిన్గా 5 ఉగ్రవాదుల్ని టార్గెట్గా భారత్ ఎంచుకుంది. అందులో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి యూసఫ్ అజర్. ఇతను జైషే మహమ్మద్ షీప్ మసూద్ అజర్కి బావమర్ది. 1999లో కాందహార్ విమానం ఐజాక్లో ప్రధాన సూత్రధారి ఇతను. బాలాకోట్లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరానికి చీఫ్గా ఉన్నాడు. సో ఇంక సెకండ్ పర్సన్ వచ్చేసరికి ఇబ్రహీం అజర్. ఇతను మసూద్ అజర్కి పెద్దన్నయ్య. ఇతను కూడా కాందహార్ విమానం ఐజాక్కి ముఖ్య పాత్ర వహించారు. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చేసరికి మౌలానా సైఫ్. ఇతడు మసూద్ అజర్కి తమ్ముడు. ఇతడు భారతదేశం మా శత్రువు అని చెప్పి బహిరంగంగా ప్రకటించాడు. యువతని ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇంకా ఫోర్త్ పర్సన్ వచ్చేసరికి ముఫ్తీ అజర్ ఖాన్. కాశ్మీర్
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలని ఇతనే చూసుకుంటూ ఉంటాడు. ఇంకా 5th పర్సన్ వచ్చేసరికి మౌలానా అమర్ జైషే. ఇతను ఆఫ్ఘనిస్తాన్లోని కాశ్మీర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను చూసుకుంటూ ఉంటారు. మన ఇండియా వైమానిక దళం వీళ్ళ దగ్గర శిక్షణ తీసుకుంటున్న ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి సర్జికల్ స్ట్రైక్ 2 పైన గ్రౌండ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. సో వైమానిక దళం గగనతల సర్వేని చేపట్టాయి. సర్జికల్ స్ట్రైక్ 2కి మనం వైమానిక దళం మొత్తం సిద్ధం చేసుకుంది. సర్జికల్ స్ట్రైక్ 2లో ఉపయోగించిన యుద్ధ విమానాల్లో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది నేత్ర యుద్ధ విమానం, మీరాజ్ 2000 యుద్ధ విమానం. ఇప్పుడు నేత్ర యుద్ధ విమానం గురించి చూద్దాం. మన వైమానిక దళం కోసం నేత్ర యుద్ధ విమానాన్ని DRDO అభివృద్ధి చేసింది. ఈ విమానం మన భారత సరిహద్దుల లోపల ఉంటూనే పాకిస్తాన్ భూభాగంలో 450 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని గుర్తించగల సామర్థ్యం ఈ నేత్రకి గలదు. 2007లో ఈ నేత్ర విమానం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేత్ర విమానానికి అయిన ఖర్చు 2460 కోట్లు. 2017లో DRDO ఈ నేత్రాన్ని IAFకు అప్పగించింది. మీరాజ్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ లోపలికి వెళ్తే పాకిస్తాన్ సైన్యం వెంటనే తెలుసుకోలేకపోవడానికి కారణం ఈ నేత్ర యుద్ధ విమానమే. ఇంకా నెక్స్ట్ యుద్ధ విమానం వచ్చేసరికి మీరాజ్ 2000 యుద్ధ విమానం. భారత్ దగ్గర ఆధునిక యుద్ధ విమానాలు ఎన్ని ఉన్నా మీరాజ్ 2000 యుద్ధ విమానాన్ని మన వైమానిక దళం చూస్ చేసుకుంది. దానికి కారణం మీరాజ్ 2000లో ఉండే లేజర్ మ్యాపింగ్ విధానం. వీటి సహాయంతో టార్గెట్ మిస్ అవ్వకుండా శత్రువులపైన మనం దాడి చేయొచ్చు. ఈ మీరాజ్ 2000ని భారత వజ్రాయుధం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ 2 దాడి ఎలా జరిగిందో చూద్దాం. వారియర్ నుంచి మీరాజ్ 2000 యుద్ధ విమానాలు, అల్వారా నుంచి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు, బండితా నుంచి నేత్ర యుద్ధ విమానం, ఆగ్రా నుంచి ఇంధన ట్యాంకర్ విమానం ఒకేసారి బయలుదేరాయి. సుఖోయ్ 30 MKI నేత్ర యుద్ధ విమానాలు భారత సరిహద్దుల్లో ఉన్నాయి. కేవలం మీరాజ్ 2000 యుద్ధ విమానం మాత్రమే పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించింది. పాక్ గగనతల రక్షణ అధికారులు ఏం జరుగుతుందో తెలుసుకోబోయే లోపే 12 మీరాజ్ 2000 యుద్ధ విమానాలు బాలాకోట్ వైపు దూసుకు వెళ్ళాయి. ఉగ్రవాద శిబిరాలపై లేజర్ గైడెడ్ బాంబులు విడిచాయి. తెల్లవారుజామున 3:43 నుంచి 3:55 బాలాకోట్ స్థావరంపై మన వైమానిక దళం దాడి చేసింది. ఆ తర్వాత తెల్లవారుజామున 3:48 నుంచి 3:55 మధ్యలో ముజరఫాబాద్ స్థావరంపై మన వైమానిక దళం దాడి చేసింది. ఇంకా ఫైనల్గా తెల్లవారుజామున 3:58 నుంచి 4:04 మధ్యలో చకోటి స్థావరంపై మన వైమానిక దళం దాడి చేసింది. ఫైనల్గా 3 స్థావరాలని నాశనం చేసి మన వైమానిక దళాలు ఇండియాకి సేఫ్గా చేరుకున్నాయి. ఈ ఆపరేషన్ కేవలం 20 నిమిషాల్లో పూర్తి అయింది. ఈ శిబిరంలో 325 మంది ఉగ్రవాదులు, 27 మంది శిక్షకులు, సీనియర్ కమాండర్లు హతమైనట్లు మన వైమానిక దళం ప్రకటించింది. సర్జికల్ స్ట్రైక్ 2 వార్త వినగానే మన ఇండియన్స్ మొత్తం వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రతి ఒక్కరూ మన వైమానిక దళానికి అభినందనలు తెలిపారు. ఇండియా సర్జికల్ స్ట్రైక్ 2 చేసిన తర్వాత పాకిస్తాన్ ఇండియా పైన నిప్పులు చెరిగింది. టైం చూసుకొని ఖచ్చితంగా ఇండియాపై దాడి చేస్తామని చెప్పి పాకిస్తాన్ ప్రకటించింది. అన్నట్లుగానే సర్జికల్ స్ట్రైక్ 2 జరిగిన తర్వాత రోజు పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలు మన ఇండియాపై దాడి చేయబోయాయి. మన ఇండియా యుద్ధ విమానాలు వాటిల్ని ఎదుర్కొని వాటిల్ని తరిమి కొట్టాయి. ఈ క్రమంలో మన ఇండియా యుద్ధ విమానాల్లో ఒక యుద్ధ విమానం ఫెయిల్ అయిపోయింది. ఆ యుద్ధ విమానం నుంచి మన దేశ పైలట్ సురక్షితంగా పారాషూట్ సహాయంతో పాకిస్తాన్లో దిగాడు. పాకిస్తాన్లోని స్థానిక యువకులు అతనిపై దాడి చేశారు. ఇంతలో పాక్ ఆర్మీ వచ్చి అతన్ని వాళ్ళ నుంచి కాపాడింది. వెంటనే అతనికి ప్రథమ చికిత్స అందించారు. ఫైనల్గా పాకిస్తాన్ అభినందన్ గారిని ఇండియాకి అప్పగించింది. అభినందన్ గారు ఇండియాకి రావడంతో భారతదేశంలో ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. అభినందన్ గారు మాత్రమే కాదు, అభినందన్ లాంటి వాళ్ళు ఎంతోమంది భారతదేశ సైనికులు మన దేశ సరిహద్దుల్లో రాత్రి అనక పగలనక కష్టపడి మన దేశం సురక్షితంగా ఉండడానికి వాళ్ళ ప్రాణాలని పణంగా పెడుతున్నారు. అలాంటి ప్రతి ఒక్క భారతదేశ సైనికుడికి నా వందనాలు. మీరు ఒక్కరోజు మీ డ్యూటీ చేయకపోతే ఇండియాలో ఒక్కరు కూడా ప్రశాంతంగా నిద్రపోలేరు. ఇండియా ప్రజల యొక్క మనశ్శాంతికి కారణం మీ యొక్క దృఢమైన గుండెలు. ఈ వీడియోని నేను ఉరి అటాక్లో చనిపోయిన మన భారత సైనికులకి,
పుల్వామా అటాక్లో చనిపోయిన మన భారత జవాన్లకి అంకితం ఇస్తున్నాను. ఈ వీడియోలో మీకు హురీ అటాక్ దగ్గర నుంచి అభినందన్ గారు ఇండియాకి సేఫ్గా తిరిగి వచ్చేంత వరకు ఫుల్ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా అందించానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఈ వీడియోని ఖచ్చితంగా అందరితో షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం ఇలాగే మంచి మంచి వీడియోస్ నేను తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ కాంతు సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.